మనకి ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు కదా. అయితే మరి దీని గురించే మరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. దాని తర్వాత మరి సుప్రీంకోర్టు స్పీకర్ గారికి తెలియజేసింది. సో మరి ఇప్పుడు స్పీకర్ గారికి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మేము పార్టీని అయితే వేయలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ఇప్పటికి కూడా. కాకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలిసామంటే మా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి. సో మరి వాటికి సంబంధించి వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయనతో మాట్లాడదామని చెప్పేసి మేము వెళ్ళాం. అంతేగాని బీఆర్ఎస్ పార్టీని మేము ఇప్పటికి కూడా విడవలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి కౌంటర్గా ఇప్పుడు కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఏమంటున్నారు అంటే, ఒకసారి మరి ఎవరైతే మరి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారో మీరందరూ కూడా అసలు ఎందుకు పిరికాలులాగా మారారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేసి దాని తర్వాత ఒకటే అంటున్నారు, మీరు ఎన్ని నాటకాలు ఆడినా సరే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఉప ఎన్నికలకు రావాల్సిందే, మళ్ళీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఓడిపోతారని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. సో దీంతో పాటు ఆయన ఇంకో విషయం చెప్తున్నారు, ఏమని, ఇప్పుడు మేము రాష్ట్ర ప్రజలను ఎవరిని కూడా తప్పు పట్టదలుచుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారి చేతిలో మోసపోయారు, ఆయనకు ఓట్లేసి. మరి అలా మోసపోవడానికి కూడా కారణమేమే, ఎందుకంటే మేము చేసిన మంచి అదేవిధంగా అభివృద్ధి వీటన్నిటిని కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయాం. దాంతోపాటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నమ్మకద్రోహం చేసిద్ది, దాని తర్వాత వాళ్ళ మోసపూరితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మేము చెప్పడంలో ఫెయిల్ అయ్యాము. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మరి ఇప్పటి నుంచి మేము ఏదైతే డెవలప్మెంట్ చేసామో దాని తర్వాత ఏదైతే మంచి చేసామో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. సో కాబట్టి రాబోయే ఖచ్చితంగా రేపు ఉప ఎన్నికలు జరిగితే ఆ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధించిద్దని చెప్పేసి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.